ఇక్కడైతే చాలా పర్పుల్ కలర్ వింగుడ్ బీన్స్ వెళ్ళాయండి. ఇటు లోపల కలర్ అనేది ఇట్లా ఉంటాయి. ఇట్లా పర్పుల్ చిక్కుడు పొడుగుది ఇది. ఈసారి ఏమైందో బాగా గింజలు రాలేదు, తక్కువ వచ్చినాయి గింజలని. కానీ గుత్తులు కాసినాయి. కాకపోతే నిండా రాలేదు. ఈసారి ఎండిపోయినాయి. ఎండలు బాగా ఒట్ల చిక్కుడుగా అనేది కొన్ని చెట్లకు పర్ఫెక్ట్ వచ్చింది. కొన్ని చెట్లేమో ఎండ ఉన్న సైడ్ ఏమో కొంచెం కాపు అనేది తక్కువ ఉంది, ఇంకో సైడ్ ఏమో మంచిగా ఉంది. అటు పక్కకి ఇల్లు ఉన్నట్ల నీడ మంచిగా వచ్చింది. ఇటు ఎప్పుడు అయితే దీన్ని తెంపిన గోడెక్కి ఇట్లా గోడ. ఇప్పుడు రేకుల మీద గోడెక్కిన కదా, అయితే వింగుడు బీన్స్ అలాగే కొన్ని అనపకాయలు ఉన్నాయి. ఇవి కూడా తెంపుకున్నాం. ఇవి 3 ఎత్తులు ఉంటాయి ఇందులో. 1 2 3 ఎత్తుల అనపకాయ. చాలా రేర్ వెరైటీ ఇది. ఇందులో గింజ కూడా స్పెషల్ ఉంటుంది. 3 ఎత్తుల అనపకాయ ఎట్లా ఉంటుంది చూడడానికి. ఇక్కడ వింగుడ్ బీన్స్, ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. మంచి ఎండిన వల్లే నేను విత్తనం అనేది తీస్తానండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇక్కడ సొరకాయలు కూడా ఢిల్లీ సొరకాయలు ఎంత మంచిగా కాసినాయి చూడరు. ఇక్కడ కూడా ఉన్నాయి. పిట్ట కూడా ఎక్కి తెంపుతున్నా. ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని. ఇటు వీడియో తీస్తూ ఇటు జాగ్రత్తగా నిలబడుతూ తెంపాలి. ఎంత కష్టపడాలి. గట్టిగానే కాదు విత్తనాలు సేకరించుడంటే. ఇటు పడద్దు అటు పడద్దు అన్నట్టు ఉంటుంది నా కథ. అక్కడొక్కడు కనబడుతుంది గీతల సొరకాయ పందిరి కింద. అట్లనే ఇక్కడ నాటు దొండ ఉంది. ఇవి కూడా తెంపుకున్నాం, కర్రీకి అవుతాయి. ఇక్కడ చూడండి గోడ మీద అట్లా నిలబడ్డాను. మస్తు కాసినాయి దొండకాయలు. అయితే రేపటికి కర్రీ అవుతుంది. దొండకాయ మసాలా వేసుకోవాలి, మస్తు ఉంటుంది టేస్ట్. అయితే నాటు నువ్వులది పొడి వేసుకొని చేయాలి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఒకటి ఉంది, 2 ఉన్నాయి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. అక్కడ ఒక 2 3 ఉన్నాయి. తెంపుదా కొంచెం ముందడికి రాసి. చూడండి ఇక్కడ కూడా 2 ఉన్నాయి. అది ఇక ఢిల్లీ సొరకాయ. అక్కడ ఒక దొండగడ్డ 2 ఉన్నాయి. నీడ ఒకటి ఉంది. ఇన్నైతే దొండగడ్డలు తెంపినాం. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఈడ కూడా రెడ్ చిక్కుడు, ఇది పర్పుల్ అంటారు కదా. ఇక్కడ ముద్ద శంకు పూలు. ఇది మార్నింగ్ గ్లోరీ ముద్ద. ఇవి మార్నింగ్ గ్లోరీ ముద్ద సీడ్స్. ఇది ఈ సంవత్సరం ఇవి డెవలప్ అయినాయి. పోయిన సంవత్సరం కొన్ని వచ్చినాయి, చాలా మందికి వెళ్ళలేదు. దీని తోలు ఉంది. చూడండి 1 2 ఉంటాయి అందులో. ఇది ఖరాబ్ అయింది. ఏమో ఒక కాడ ఉంటుంది ఎక్కువ. అది సీడ్స్ రెడీ కావు. వాటితో నచ్చిన బాధ అది. కనబడాయి మనం చూసే వరకు ఎండిపోతాయి, చితికిపోతాయి. రోజు గోడెక్కాలంటే కలవదు కదా. ఇట్లా ఉంటుంది కథ. ఇదంతా ముద్ద శంకు పూలు, కాకపోతే ఇంకా రెడీ కాలేదు ఎక్కువ. ముందడికి వెళ్దాం. ఇలా అయితే వాతావరణం అయితే సూపర్ ఉన్నదండి. గోగి పూల చెట్టు, తాడి చెట్టు, పక్కకు చెట్లు, సూపర్ వ్యూ ఉంది కదా. అట్లనే మన చిక్కుడు చెట్టు వ్యూ కూడా చూద్దాం. మన చిక్కుడు చెట్లు ఎంత బాగా పాడుకుంటామని. రంగురంగుల చిక్కుళ్ళు, రంగురంగుల ఆకులు, ఎంత బాగా కనిపిస్తుందండి.
ఇక్కడ చూడండి చిక్కులు రకరకాలు ఉన్నాయి, అన్ని తర్వాత ఏరేస్తాను. ఇంకా ఇక్కడ ముద్ద శంఖ పూలు బ్లూ, ఇక్కడైతే చాలా లావు వచ్చింది. ఇది లైట్ పింక్ ఉన్నట్టుంది, లైట్ పింక్ ముద్దది చూడు. ఓకే, ఇది లైట్ పింక్, అక్కడ ఉన్నది డార్క్ పింక్ కదా. ఓకే, ఇది ఇంకొకటి ఉంది ఇక్కడ. అదే అనుకుంటున్నా, విత్తనం చూస్తే కొంచెం వేరే కలర్ అనిపించింది, అదేనా కదా అని చూసిన, అదే కలర్ వచ్చింది. ఇప్పుడు రాసి పెట్టుకోవాలి, తెంపినాం కదా మళ్ళీ మర్చిపోతా. ఎందుకైనా మంచిది, నేను బ్లూ కలర్ తెంపలేదు, ఇక గోడ మీద ఎక్కినందుకు ఒకటే కలర్ అయింది. ఇది పింక్, డార్క్ లైట్ పింక్ ముద్ద శంఖ పూలు. ఓకే, ఇగో ఇంకొన్నాయి ఇక్కడ. మంచిగా ఒక 10 మందికి అయితే కావచ్చు, అంతే, ఎక్కువ కాదు. ఎవరైతే ముందు ఆర్డర్ ఇస్తారో వాళ్ళకి ఇద్దాం. ఇంత వెళ్ళినాయండి, ఇంకొకటి ఇక్కడ ఉన్నట్టుంది, చూద్దాం. ఓకే, అయితే ఇలా వానమొగులు అనేది బాగా వచ్చింది, అందుకే త్వరగా గోడ ఎక్కేసి విత్తనాలన్నీ తెంపడం జరుగుతుంది. ఎందుకంటే వర్షం పడితే అన్నీ ఖరాబ్ అయిపోతాయి విత్తనాలని. ఎంత టెన్షన్ ఉంటుంది తెలుసా, విత్తనం రెడీ అయింది ఒక ఎత్తు, ఈ వర్షాలు గాడుపులు వస్తే ఇంకో ఎత్తు, అట్లా. అయితే ఇంకా చాలా ఉందండి తెంపేది, కాకపోతే మళ్ళీ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు వర్షం పడే టైం అవుతుంది, ఉరుములు మెరుపులు వస్తున్నాయి, త్వరగా కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, ఉంటానండి. చూడండి ఇక్కడ, చూడండి ఇక్కడ ఢిల్లీ సొరకాయలు ఎంత బాగా పెరుగుతున్నాయి చూడండి, అన్నీ ఎండిపోయినాయండి. చూడండి, ఇవన్నీ సీడ్ కానీ వదిలేసాను, రేకుల మీదకి వెళ్ళేవో తెంపలేగా. ఇవి అనమతుగా ఉన్నాయి అన్నట్టు, రేకులు ఉన్నాయి అంటూ ఉన్నాయి, అట్లా ఎంత బాగా వచ్చినాయి చూడు.